ప్రైజ్లార్డ్. ఇదైన వాగ్దానము లేవి గ్రంథము 25వ వచనము 21వ వచనం. నా దీవెన నీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఆయన దీవెన మనకి కలుగునట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తారంట. ఈ లోకములోని దేవుడు భూమిని, ఆకాశమును మరి అన్నిటినీ సృజించినప్పుడు ఆయన మాట చేతనే అవన్నీ కూడా ఆజ్ఞాపించినప్పుడు కలిగినవి. అదే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నా దీవెన మీకు కలుగునట్లు నేను ఆజ్ఞాపిస్తాను, అవి అలాగూ జరుగుతాయని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నన్ను అడుగుము, జన్ములకు నీకు స్వాస్యముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవుడు ఆజ్ఞాపించుచుండగా మనము ఏది అడిగితే అది మనకి దేవుడు అనుగ్రహిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనల్ని అడగమంటూ ఉన్నారు. నన్ను అడుగుడి, మీకు స్వాస్యముగా భూమి దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను అంటూ ఉన్నారు. మనము అడిగితే ప్రతి విషయం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఎందుకు అంటే ఆయన మనకి అన్ని విషయాలలో అనగా ఆయన దీవెన ప్రతి విషయంలో కూడా మనకి కలుగులాగున ఆయన ఆజ్ఞాపిస్తానన్నారు. కాబట్టి మనము అడిగి మనము మన యొక్క జీవితాలలో మన బిడ్డల భవిష్యత్తులో అన్నిట్లో కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. అందుకని దినమున వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన ఆజ్ఞాపించినప్పుడు మన యొక్క జీవితాలలో ఏ కొరత, ఏ ఇబ్బంది, ఏ యొక్క బాధ ఏదీ లేకోకుండా అవన్నీ కూడా చక్కపరచబడి మంచిగా మనము జీవిస్తామని దేవుడి దినమున ఆయన వాగ్దానంతో వాక్యంతో బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, ఎల్లప్పుడూ కూడా మీరు ఆజ్ఞాపించగా మా యొక్క జీవితాలలో ప్రతిదీ కూడా జరుగును నా ప్రభు. ఈ లోకంలో నా ప్రభు భూమిని కలుగునుగా కన్నప్పుడు కలిగింది నా ప్రభు. మరి ఆకాశం, సూర్య చంద్రులు కలుగునుగా కన్నప్పుడు కలిగింది నా ప్రభు. మీరు ఆజ్ఞాపిస్తూ ఉండగా అవన్నీ కూడా జరిగినాయి. అలాగే నా ప్రభు మా పరిస్థితులన్నీ కూడా చక్కగా జరుగుతాయని మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేమన్నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయ పనులు, ఇంకా ఏది కావాలనుకుంటున్నారు వారి ఉద్యోగంలో నైనా అన్ని విషయాలలో మీరు సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచి అని నేను అన్నారు నా ప్రభు. నీకు అన్నారు బిడ్డలేని వారి బిడ్డలు తెచ్చండి, బిడ్డలకి సుఖమైన కాన్పు తెచ్చేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటున్నాను. యేసు, ఎవరికైతే ఉద్యోగం లేదు వారికి ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వారికి మీరు సహాయం చేయండి, మీరు ఆజ్ఞాపించండి, సహాయం చేయండి. హాస్పిటల్లోని బిడ్డలకి నాయన మీరే నా ప్రభు స్వస్థపరచండి. నా ప్రభు బిడ్డలు రాకపోకలను తోడేయండి. 4-వీలర్, 2-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తున్న వారందరికీ మీరు తోడేయండి ప్రభు. నాయన ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని భద్రపరచండి నా ప్రభు. మీ యొక్క కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.